హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్నర ఆయిల్ వేసుకున్నానండి. బెండకాయ ఫ్రై ఫ్రెండ్స్ చేస్తున్నా. కొంచెం తాలింపు గింజలు వేసుకున్నా. కొంచెం కరివేపాకు, తాలింపు కొంచెం చిటపటలాడి వేగాల్సిన సేగితే ఆ పచ్చిపప్పు అది బాగుంటుంది, పంటి కింద తగులుతూ ఉంటే. తర్వాత ఆనియన్స్, చిన్న ఆనియన్ కట్ చేసా ఫ్రెండ్స్. బెండకాయలు కొంచెమే ఉన్నాయి, అందుకని ఒక 1/4 కేజీ తెప్పించా పాప వరకు. మాకు గోడు చిక్కుడుకాయ ఫ్రెండ్స్. బెండకాయ మంచిదండి పిల్లలకి, బ్రెయిన్ బాగా పెరిగిద్ది, మ్యాథ్స్ వస్తుందని అందరూ అంటూ ఉంటారు. ఇది కొంచెం వేగనివ్వాలి ఫ్రెండ్స్. లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుతా, బ్రౌన్ కలరు. ఎందుకంటే ఆల్రెడీ బెండకాయలు వేస్తాం కాబట్టి ఫ్రెండ్స్. దాంతోపాటు ఇవి కొంచెం లైట్గా వేగితే సరిపోయింది. ఉల్లిపాయ చూడండి ఫ్రెండ్స్, లైట్గా వేగి ఇప్పుడు బెండకాయలు వేసుకున్నా. బెండకాయలు కొంచెం వెరైటీగా బారుగా కోసా ఫ్రెండ్స్. ఇలా బారు కోసుకొని శనగపిండి, కార్న్ఫ్లోర్ అన్నీ కలుపుకొని పకోడీలాగా వేసుకొని రసం పెట్టుకుంటే బాగుంటుందండి. ఇలా కూడా బాగుంటుంది. కొంచెం బెండకాయలు ఉన్నాయి కాబట్టి కొత్తదంటే కాబట్టి చేస్తున్నానండి. ఇవి కొంచెం మగ్గనియాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా బంగాళదుంప, బెండకాయ మూత పెట్టకూడదని. మూత పెడితే ఆవిరికి అవి మెత్తగా అయిపోతాయి, గుజ్జు గుజ్జుగా అయిపోయింది. అట్లా మూత పెట్టకుండా ఉంచితే ఆవిరి అనేది బయటకు వెళ్ళిపోయింది కాబట్టి మెత్తపడవు, గుజ్జు అవ్వదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ వేగింది. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెమే కాబట్టి కొంచెం సరిపోయింది ఫ్రెండ్స్. పసుపు వేసుకుందాం. ఇవి కొంచెం వేగనిద్దామండి కలుపుకొని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే బెండకాయలు మాడిపోతాయి. చూడండి, ఉల్లిపాయలు లైట్గా వేగినా కూడా బెండకాయలతో పాటు మారుతున్నాయి. అందుకని కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి. బెండకాయలు వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు కొంచెం మగ్గిద్ది ఫ్రెండ్స్, మొత్తం మెత్తబడిపోయిద్ది. తర్వాత కారం వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది, వేగింది బెండకాయ. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం, చిన్నులపై జీలకర్ర అన్నీ వేసి కొట్టాను ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఉంచుకొని దించేసుకోవటమే. రసం అయినా సాంబార్ అయినా ఏది చేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై అయిపోయింది. రసం పెట్టుకుంటే సైడ్ డిష్గా బాగుంటుందండి.